లంక యుద్ధం ముగిసింది. అధర్మంపై ధర్మం గెలిచింది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విజయంతో అయోధ్య వైపు ప్రయాణమయ్యారు. అయోధ్య నగరం ఆనందంతో మోగిపోయింది. ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రతి వీధి, ప్రతి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు శ్రీరాముడు పట్టాభిషేకం జరిగింది. ధర్మం, న్యాయం, ప్రేమతో నిండిన పాలన. రామరాజ్యం ప్రారంభమైంది. ఇది కేవలం ఒక రాజ్యం కాదు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన స్వర్ణయుగం. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రజలలో కొన్ని మాటలు గాలిలా వ్యాపించాయి. సీతమ్మ లంకలో ఉంది కదా, ఆమె పవిత్రత నిజమేనా? ఈ మాటలు శ్రీరాముడు హృదయాన్ని గాయపరిచాయి. ఒక్కవైపు ప్రేమ, మరోవైపు ధర్మం. రాజుగా ప్రజల విశ్వాసం కాపాడాలి. అందుకే శ్రీరాముడు ఒక్క కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తన హృదయాన్ని కూడా విరిచింది.